అది ఒక పల్లెటూరు. అదే ఊరిలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. కష్టపడి పనిచేసేవాడు. అదేవిధంగా కుటుంబాన్ని ప్రేమించేవాడు. అదే ఊరిలో తన మరదలు లక్ష్మి ఉండేది. ఆమె అమాయకత్వం, చదువు, చురుకుదనం, మంచితనం అందరినీ ఆకర్షించేవి. ఊరిలో ఇంటిలో వారికందరికీ ఇష్టమైన అమ్మాయిగా, అందరి ఇళ్లలో మంచి అమ్మాయిగా పెరిగింది. రాము, లక్ష్మి ఇద్దరూ కలిసి పెరిగారు. పండుగలు, జాతరలు ఎక్కడైనా వీరిద్దరూ కలిసి వెళ్ళేవారు. గడిచే కొద్దీ వీరికి స్నేహం ప్రేమగా మారింది. ఒకరోజు గ్రామ జాతరలో లక్ష్మి జనాలలో కనిపించకుండా పోయింది. వెతుకుతూ చివరకు దేవాలయం దగ్గర చూసి, "నువ్వు కనిపించకపోతే నా ప్రాణమే పోయినట్టు అనిపించింది" అన్నాడు. ఆ మాటకు లక్ష్మి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. "అంత ప్రేమ ఉందా నాపై" అని అడిగింది రాముని. రాము, ఇప్పటిది కాదు, చిన్నప్పటి నుంచే ఉంది" అన్నాడు. లక్ష్మి సిగ్గుతో తలదించుకుంది. "నాకు కూడా" అంది. అలా పల్లెటూరిలో గాలిలో మొదలైన వారి ప్రేమ 2 కుటుంబాల ఆశీర్వాదంతో పెళ్లి వరకు చేరింది. నిజమైన ప్రేమ దగ్గర వాళ్ళతోనే మొదలవుతుంది.